స్వాగతం. ఏపీలో వలసల రాజకీయం కడప కేంద్రంగా సాగుతోంది. అటు లోకేష్ ఇటు జగన్ జిల్లాలోనే తిష్ట వేయడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మి, వలసల రాజకీయం కడప జిల్లాలో ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? స్వాతి, గత 2 రోజులుగా జిల్లాలో జరుగుతున్న అనూహ్యమైన రాజకీయ పరిణామాలు రెండు పార్టీలకు మధ్య అత్యంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఒక వైపు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వస్తున్న వలసలతో ఉత్సాహంగా మరింత దూకుడు పెంచిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిన్న సాయంత్రం హడావుడిగా పులివెందులు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఆయన పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీని వీడటంతో పాటు ఎవరు ఊహించని విధంగా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు కూడా పార్టీని వీడటంతో తనకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో నిన్న రాత్రి జగన్ చాలా సుదీర్ఘమైన మంతనాలు సాగించారు. పార్టీని వీడుతున్న వారిని కట్టడి చేయడంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో తాజాగా మైసూరా పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మైసూరారెడ్డి జగన్ పర్యటనలో పాల్గొనకపోవడం, జిల్లాలో ఉన్నా కూడా జగన్ కలవకపోవడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. పార్టీ త్వరలోనే మైసూరా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు, తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే జగన్ ను కలవకుండా దూరంగా ఉన్నట్టు మైసూరారెడ్డి తెలుస్తోంది. అలాగే ఆదినారాయణ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ ఆదినారాయణ రెడ్డి వర్గీయుడిగా ముద్రపడినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన కూడా త్వరలోనే పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు. మరోవైపు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా లోకేష్ నిన్నటి నుంచి స్థానిక జిల్లా నేతలతో పూర్తి స్థాయిలో సమన్వయ పరిచే విధంగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిన్న రాత్రి నుంచి వరుస భేటీలతో ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రస్తుతం కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా రెండు వర్గాలను ఏదైతే సమన్వయంతో పనిచేసే దిశగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న 2 వర్గాలను కలుపుకుపోయే విధంగా పనిచేయాలని ఆయన సూచిస్తూనే మరోవైపు దిశానిర్దేశం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్న నేపథ్యం. మొత్తానికి చూస్తే కడప జిల్లాలో 2 రోజులుగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఇటు అధికార పార్టీని దూకుడుని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమ పార్టీ నుంచి నేతలు వలసలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ జోరు ఆగని పరిస్థితుల్లో వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరింత కాలం వేసి చూడాల్సిన పరిస్థితే తప్ప ఎవరు ఎక్కడికి వెళ్తారన్న ఊహకందని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వాతి. రైట్ లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ. టీడీపీలోకి వలసలపై మరింత సమాచారం కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ టీడీపీలోకి వలసలపై పూర్తి వివరాలేంటి? స్వాతి, కడప టార్గెట్ గా టీడీపీ వ్యూహరచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఓవరాల్ గా ఉన్నారో వైసీపీలో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే సిద్ధపడింది. దీంట్లో భాగంగానే ముందుగా కడపని టార్గెట్ గా చేసుకుని పావులు కదపాలని చెప్పి నిర్ణయించుకుంది. సో ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు మైసూరారెడ్డితో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కడప జిల్లాలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, అలాగే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వీళ్ళతో పాటుగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని చెప్పి పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సో అలాగే ఆదినారాయణ రెడ్డికి అనుంగానుచరుడుగా ఉన్న జడ్పీ చైర్పర్సన్ వైసీపీకి కడప జిల్లా జడ్పీని వైసీపీ కైసం చేసుకుంది. ఆ చైర్పర్సన్ కూడా ఆదినారాయణ రెడ్డి ఇటీవల పార్టీలో చేరారు. సో ఆయనతో పాటుగానే అప్పుడే చేరాల్సి ఉంది. అయితే కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత కడప జడ్పీ చైర్పర్సన్ కూడా జాయిన్ చేసుకుందాం అన్న ఆలోచన ఉన్న క్రమంలో సో ప్రస్తుతం అయితే ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ రోజు లేదా రేపు అంటే 1-2 రోజుల్లోగా జడ్పీ చైర్పర్సన్ టీడీపీలో చేరిక జరగడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఎమ్మెల్యేల విషయం కూడా 1-2 రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక కడప జిల్లానే కాకుండా
కాకుండా మరొకవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు పాలపర్తి డేవిడ్ రాజు గాని, పోతుల రామారావు గాని, అలాగే ఆదిమూలపు సురేష్, ఈ ముగ్గురు కూడా వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వీళ్ళని మంత్రి సిద్ధా రాఘవరావు హ్యాండిల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో అంతా అనుకున్నట్టుగా జరిగితే కనుక ప్రకాశం జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సాయంత్రం గానీ రేపు గానీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా మా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. దీంతో పాటుగా కడప జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా త్వరగానే వాళ్ళని పార్టీలో చేర్చుకునే అంశంగా అంటే నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ వలసల కార్యక్రమం అనేది కాకుండా 2-3 రోజుల పాటు వరుసగా ఉంటుందని చెప్పి పార్టీ వర్గాలు సంకేతాలు ఇస్తున్న క్రమంలో కడప, ప్రకాశం ప్రస్తుతానికైతే కడప, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.